ఓం నమ శివాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. మొదటిసారి ఎవరైతే శ్రీకాళహస్తి వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎక్కడ మోసపోతారో, ఏ విధంగా మోసపోతారు అన్నది నేను స్టెప్ బై స్టెప్ నేను ఈ వీడియోలో చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా రాహుకేతు పూజ అన్నది ఏ టైం నుండి ఏ టైం వరకు జరుగుతుంది, టికెట్ కాస్ట్ ఎంత ఉంటుంది, మీకు అకామిడేషన్ అన్నది దేవస్థానంలో ఏ విధంగా బుక్ చేసుకోవాలి, అదేవిధంగా అకామిడేషన్ దొరకకపోతే మీరు ఎక్కడ ఉండాలి, ఎక్కడ రెడీ అవ్వాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా నేను మీకు పూర్తిగా ఈ వీడియోలో చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తానండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు విషయానికి వస్తే శ్రీకాళహస్తి అనగానే మనందరికీ గుర్తొచ్చేది పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగం ఉన్నటువంటి క్షేత్రం అండి. దీన్ని మనం ప్రాణం ఉన్న శివలింగంగా కూడా పిలుస్తూ ఉంటాం. ఇక్కడ సాక్షాత్తు పరమశివుడు శ్రీకాళహస్తీశ్వరుడిగా కొలువై ఉండి భక్తులందరికీ కూడా దర్శనం జరుగుతుందండి. అదేవిధంగా అమ్మవారు జ్ఞాన ప్రసన్నమ్మగా ఇదే క్షేత్రంలో కొలువై ఉండి అమ్మవారు కూడా మనందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుందండి. మనం సాధారణంగా అన్నవరం సత్యనారాయణ స్వామి క్షేత్రంలో అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు ఏ విధంగా జరుగుతాయో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ప్రతిరోజు రాహుకేతు కాలసర్పదోషానికి సంబంధించి పూజలు కంటిన్యూగా జరుగుతూ ఉంటాయండి. మన జాతక చక్రంలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాల నివారణ కోసం ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ అయితే చేయించుకుంటూ ఉంటారండి. కొంతమందికి పెళ్ళి అయితే లేట్ అవుతూ ఉంటుంది, పెళ్ళి తొందరగా కావాలని కొంతమంది పూజ అయితే చేయించుకుంటూ ఉంటారు. కొంతమందికి సంతానం అన్నది లేట్ అవుతూ ఉంటుంది, కొంతమందికి వ్యాపారం, ఉద్యోగం, ఐశ్వర్యం, అదేవిధంగా విదేశాల్లో విద్య, అదేవిధంగా రాజకీయంగా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, కొంతమందికి కుటుంబ సమస్యలు, అదేవిధంగా కొంతమందికి కోర్టు సమస్యలు, ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా మన జాతక చక్రంలో ఉన్నటువంటి కొన్ని దోషాల కారణంగా మనకి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి దోషాలని పరిహారార్థం కూడా ఇక్కడ రాహుకేతు కాల సర్పదోషం సంబంధించి పూజలు అయితే మనకి ప్రతిరోజు కూడా ఈ క్షేత్రంలో జరుగుతూ ఉంటాయండి. మొదటిసారి ఎవరైతే శ్రీకాళహస్తి వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి శ్రీకాళహస్తిలో కూడా రైల్వే స్టేషన్ అందుబాటులో ఉన్నాయండి. ఇక్కడ మనకి కొన్ని ట్రైన్స్ అయితే ఆగడం జరుగుతుంది. మీరు ట్రైన్ దిగిన వెంటనే రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి దేవస్థానానికి సంబంధించి ఫ్రీ బస్ కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. ఆ ఫ్రీ బస్ ఎక్కినట్లయితే మిమ్మల్ని అయితే దేవస్థానానికి అయితే తీసుకురావడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఫ్రీ అండి, ₹1 కూడా కట్టడం అవసరం లేదు. మనకి ప్రతి హాఫ్ అన్ అవర్కి, ప్రతి పావు గంటకి కూడా మనకైతే ఫ్రీ బస్ అయితే అందుబాటులో ఉంటుందండి. అదేవిధంగా మనకి రైల్వే స్టేషన్కి బయటే ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయండి. ఆటో వాళ్ళకైతే ఒక ₹20 ఇస్తే మిమ్మల్ని రైల్వే స్టేషన్ దగ్గర నుండి టెంపుల్కి అయితే తీసుకురావడం జరుగుతుందండి. రైల్వే స్టేషన్ నుండి టెంపుల్ మనకి సుమారుగా ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కొంతమంది ఆటో వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం జరుగుతూ ఉంటుంది. మీరు టెంపుల్ దగ్గర రెడీ అవ్వడానికి కానీ, అకామిడేషన్ కానీ ఏమీ కూడా అందుబాటులో ఉండవండి. మీరు బయట ప్రైవేట్ హోటల్లో కానీ, లాడ్జ్లో కానీ ఉండి అక్కడ మీరు రెడీ అవ్వి అప్పుడు దేవస్థానానికి పూజ చేయించుకోవడానికి కానీ, లేదా స్వామివారి యొక్క దర్శనం కానీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తప్ప టెంపుల్ దగ్గర ఎటువంటి సౌకర్యాలు లేవని చెప్పి కొంతమంది ఆటో వాళ్ళు వాళ్ళ టైఅప్ అయినటువంటి హోటల్ దగ్గర కానీ, లాడ్జ్ దగ్గర కానీ తీసుకువెళ్ళి కొంతమంది భక్తులను అయితే మోసం చేయడం జరుగుతుందండి. మీరు వాళ్ళ ట్రాప్లో పడొద్దు. మీరు ఆటో ఎక్కినప్పుడు 4వ నెంబర్ గేటు వైపు అని చెప్పండి. అంటే దక్షిణ గోపురం వైపు. మనకి సాధారణంగా అన్ని ఆటోలు కూడా వెళ్తాయండి. కొంతమంది ఆటోలు వెళ్ళడానికి ఉండదని చెప్తుంటారు. అటువంటి ఆటోల్ని మీరు స్కిప్ చేయండి. మీరు రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా మీకు ఆటోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి. అదే మీరు డైరెక్ట్గా దేవస్థానం సంబంధించి ఫ్రీ బస్ ఎక్కినట్లయితే వాళ్ళు డైరెక్ట్గా దక్షిణ గోపురం వైపు, అంటే 4వ నెంబర్ గేట్ వైపు మిమ్మల్ని దింపడం జరుగుతుంది. కొంతమంది ఆటో వాళ్ళు, అంటే మ్యాక్సిమం అన్ని ఆటోలు కూడా దక్షిణ గోపురం వైపే వెళ్తాయండి. కాబట్టి మీరు ఏ ఆటో వాళ్ళ యొక్క ట్రాప్లో పడకుండా, ఏ దళారుల చేతిలో పడకుండా, ఏ మీడియేటర్ల చేతిలో పడకుండా మీరు జాగ్రత్త పడండి. ఎందుకంటే కొంతమంది మీడియేటర్లు కూడా మిమ్మల్ని మోసం చేసి మీకు డబ్బులు కూడా కాసేయడం జరుగుతుంది. కాబట్టి మీరు నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అవుతే మీకు యాత్ర అయితే విజయవంతంగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుందండి. మీరు 4వ నెంబర్ గేటు వైపు దిగిన తర్వాత మనకి 4వ నెంబర్ గేటు వైపే, అంటే దక్షిణ గోపురం వైపే మీరు రెడీ అవ్వడానికి అన్ని సౌకర్యాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయండి. అంటే స్నానం చేయడానికి కానీ ఆడవారికి సెపరేట్గా, మగవారికి సెపరేట్గా కూడా అందుబాటులో ఉంటాయండి. అదేవిధంగా మనకి
త్రినేత్ర యాత్రి సముదాయం అని ఉంటుందండి. అంటే అక్కడ మనకి ఫ్రీగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి డార్మిటరీ టైప్ ఉంటుందండి. అక్కడ మీరు రెడీ అవ్వడానికి, కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి, పడుకోవడానికి అన్ని సౌకర్యాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయండి. అదేవిధంగా మనకి దక్షిణ గోపురం వైపు అంటే 4 నెంబర్ గేట్ వైపే దేవస్థానానికి సంబంధించిన అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మీరు అక్కడ ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే మీరు ఆన్లైన్లో కూడా అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవచ్చు. అది కూడా మనకి ఏపీ టెంపుల్స్ అని దేవస్థాన సంస్థలు బట్టి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మదాయ శాఖ సంస్థలు బట్టి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ మీరు అకామిడేషను, అదేవిధంగా పూజకి సంస్థలు బట్టి టికెట్ కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి పూజ టికెట్ కూడా మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. లేదు అనుకుంటే మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మనకి ఆఫ్లైన్లో కూడా ప్రతిరోజు కూడా కంటిన్యూగా ఇవ్వడం జరుగుతుందండి. మనకి ప్రతి హాఫ్ అన్ అవర్కి కూడా పూజ అయితే జరుగుతూ ఉంటుంది. అంటే బ్యాచ్ల వైజ్ అయితే పూజ అయితే జరుగుతుంటుందండి. మనకి టికెట్ అన్నది దక్షిణ గోపురం వైపు అంటే నేను చెప్తున్నాను కదండి, దక్షిణ గోపురం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇక్కడే మనకి అన్ని సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. మనకి దేవస్థాన సంస్థ బట్టి అకామిడేషన్ కానీ, లేదా మనకి ప్రతిరోజు కూడా స్వామివారికి అన్నప్రసాదం కూడా మనకి 10:30 నుంచి పెట్టడం జరుగుతుందండి. అది కూడా మనకి దక్షిణ గోపురం వైపు ఉంటుంది. అదేవిధంగా భక్త కన్నప్ప టెంపుల్కి అంటే స్వామివారు కింద ఉంటే భక్తులైనటువంటి భక్త కన్నప్ప ఎవరైతే ఉంటారో మనకి కొండపైన అయితే ఉంటారండి. అది కూడా మనకి దక్షిణ గోపురం వైపు 4 నెంబర్ గేట్ వైపు మీరు బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ నుంచి కొండపైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మీకు ఇంత లగేజ్ని పెట్టుకోవడానికి కానీ, మొబైల్ ఫోన్ పెట్టుకోవడానికి కూడా మీకు దక్షిణ గోపురం వైపే మీకు అందుబాటులో ఉంటుందండి. అదేవిధంగా బాత్రూమ్లు కానీ, వాష్రూమ్లు కానీ, మీరు రెడీ అవ్వడానికి, స్నానం చేయడానికి, అదేవిధంగా ఫ్రీ లాకర్స్ ఇవన్నీ కూడా మీకు దక్షిణ గోపురం వైపు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొదటిసారి ఎవరైతే శ్రీకాళహస్తి వెళ్తున్నారో, లేదు 2-3 సార్లు వెళ్ళినా కూడా ఈ ప్లేస్ని విజిట్ చేయలేనటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో మీరు ఈసారి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీరు దేవస్థానం దగ్గర రెడీ అవ్వి అప్పుడు పూజకైతే వెళ్ళండి. మనకి టెంపుల్ అన్నది ప్రతిరోజు కూడా 5 గంటల నుండి ఓపెన్ అవుతుందండి. అంటే మనకి గో పూజ దగ్గర నుండి టెంపుల్ అయితే ఓపెన్ అవుతుంది. అంటే సుప్రభోత్సవం ఇవన్నీ కూడా జరుగుతాయండి. మనకి రాహుకేతు పూజ అన్నది మనకి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా జరుగుతాయండి. అంటే ప్రతి హాఫ్ అన్ అవర్కి కూడా బ్యాచ్ వైజ్ జరుగుతుంటాయండి. మనకి టికెట్ కూడా మనకి 5 రకాల రేట్లు అందుబాటులో ఉంటుందండి. ఒకటి మనకి రూ. 500, 2 రూ. 750, 3 రూ. 1500, 4 రూ. 2500, అదేవిధంగా 5 రూ. 5000 టికెట్ కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. మీకు నచ్చినటువంటి కాస్ట్లో టికెట్ తీసుకుని మీరు ఈ రాహుకేతు పూజ అయితే చేయించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీరు దక్షిణ గోపురం వైపు నుండి మీరు లోపలికి టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత రూ. 500 రాహుకేతు పూజ కానీ, లేదా రూ. 750 రాహుకేతు పూజ కానీ మనకి రెండో గోపురం వైపు ఇవ్వడం జరుగుతుందండి. దాన్ని మనం శివయ్య గోపురం అంటారు. మీరు ఆ బ్యాక్ సైడ్కి వెళ్ళి మీరైతే ఈ టికెట్ని అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ కూడా మీరు మోసపోవద్దండి. కొంతమంది దళారులు ఎవరైతే ఉంటారో అంటే మీడియాట్లో ఎవరైతే ఉంటారో టికెట్ మేము తెస్తామండి మీరు ఉండండి అని చెప్పి వాళ్ళ దగ్గర ఎక్స్ట్రాగా అమౌంట్ అయితే తీసుకోవడం జరుగుతుందండి. మీరు ఎవరి చేతికి కూడా మీరు డబ్బులు ఇచ్చి వాళ్ళ టికెట్ తీసుకొస్తారని మీరు అక్కడ నుంచొద్దండి. మీ అంతటి మీరే స్వయంగా లైన్లోకి వెళ్ళి టికెట్ తీసుకోండి. లైన్ కూడా ఖాళీగానే ఉంటుందండి. మనకి ప్రతి హాఫ్ అన్ అవర్కి కూడా ఈ స్వామివారి ఈ కార్యక్రమం జరుగుతాయి కాబట్టి, అంటే పూజలు అయితే జరుగుతాయి కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదండి. మనకి వీకెండ్ డేస్లో కానీ, లేదా అమావాస్య, రాహుకేతు పూజ ఇటువంటి టైంలో అయితే రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదు. మీ అంతటి మీరే స్వయంగా ఆ లైన్లోకి వెళ్ళి టికెట్ అయితే తీసుకోండి. టికెట్ మనకి రూ. 500 రేట్లో ఉంటుంది. అదేవిధంగా రూ. 750 రేట్లో కూడా ఉంటుంది కాబట్టి మీకు నచ్చినటువంటి కాస్ట్లో టికెట్ తీసుకోండి. మీకు అందులోనే పూజా సామాగ్రి కూడా ఇవ్వడం జరుగుతుందండి. మనకి 1 ఎరుపు రంగు వస్త్రం, 2 నలుపు రంగు వస్త్రం, అదేవిధంగా పువ్వులు, కొబ్బరికాయ, అదేవిధంగా మనకి 2 రకాల ధాన్యాలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. దాంతోపాటు రాహు కేతుకు సంవత్సరం బట్టి ఎండి విగ్రహాలు కూడా మనకి అంటే ప్రతిమలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి పసుపు, కుంకుమ అన్నీ కూడా మీరు ఎటువంటి పూజా సామాగ్రి కూడా ఇంటి దగ్గర నుండి కానీ, లేదా బయట షాపుల దగ్గర నుండి కానీ మీరు కొనవసరం లేదు. మీరు కొన్నటువంటి టికెట్లోనే పూజా కిట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. ఒక టికెట్ మీద ఒక ఫ్యామిలీ అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే మెయిన్ ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ప్లస్ ఇంకొకరు కూడా సపోర్ట్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, మీ యొక్క పిల్లల్ని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక ఫ్యామిలీ
వెళ్ళి పూజ అయితే చేయించుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళు సెపరేట్‌గా మళ్ళీ టికెట్ అయితే తీసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు ఏ టికెట్ తీసుకున్నా సరే పూజ అయితే అందరికీ ఒకే విధంగా జరుగుతుందండి. కాకపోతే వీళ్ళు కూర్చున్నటువంటి మండపాల్లో డిఫరెంట్ ఉంటుంది తప్ప పూజ అన్నది అందరికీ సమానంగా ఉంటుంది. అదేవిధంగా వేరే రూ. 1,500 గానీ, లేదా రూ. 2,500 గానీ, లేదా రూ. 5,000 టికెట్ తీసుకున్నా సరే మీరు దక్షిణ గోపురం వైపు లోపల టెంపుల్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఉంజలి సేవ మండపం ఉంటుందండి. దానికి లెఫ్ట్ సైడ్ మనకి ఈ కౌంటర్ అయితే అందుబాటులో ఉంటుంది. అంటే ఉంజలి సేవ మండపానికి పక్కనే ఉంటుందండి. మీరు అక్కడ టికెట్ తీసుకొని మీరైతే పూజ చేయించుకోవడానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనకి ప్రతిరోజు కూడా సుప్రభాత సేవ నుండి టెంపుల్ అయితే ఓపెన్ అవుతుందండి. దానికంటే ముందుగా మనకి గోసేవ అయితే ఉంటుంది. గోసేవకు సంబంధించిన బట్టి టికెట్ కాస్ట్ మనకి రూ. 200 ఉంటుందండి ఈచ్ పర్సన్‌కి. మనకి దక్షిణ గోపురం వైపు మనకి లెఫ్ట్ సైడ్ అయితే కౌంటర్ ఉంటుందండి. ఆ కౌంటర్ దగ్గర మీరు టికెట్ కొనుక్కొని గోపూజలో అయితే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సుప్రభాత సేవ కూడా మనకి తెల్లవారుజామున 5:30 నుండి స్టార్ట్ అవుతుందండి. మనకి దానికి సంబంధించిన టికెట్ కూడా మనకి దక్షిణ గోపురం వైపు మనకి లెఫ్ట్ సైడ్ అయితే మనకి అమ్మడం జరుగుతుంది. మీరు ఆ టికెట్ కొనుక్కోవచ్చు. టికెట్ కాస్ట్ కూడా మనకి రూ. 200 ఉంటుందండి ఈచ్ పర్సన్‌కి. అదేవిధంగా అదే సమయంలో మనకి అమ్మవారికి, అయ్యవారికి అంటే మనకి శ్రీకాళహస్తీశ్వరుడికి జ్ఞానోపాసనమ్మకి సంబంధించినటువంటి అభిషేకం కూడా జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన టికెట్ కాస్ట్ మనకి రూ. 1000 ఉంటుందండి. భార్యాభర్త ఇద్దరు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. లేదా ఇద్దరు సభ్యులు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశాన్ని వినియోగించుకొని ఎవరైతే శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతు పూజ చేయించుకోవాలనుకుంటున్నారో మీరు తప్పనిసరిగా 3 విషయాలైతే గుర్తుపెట్టుకోండి. 1 మీ యొక్క జన్మ నక్షత్రం, 2 మీ యొక్క జన్మ రాశి, 3 మీ యొక్క గోత్రం. ఈ 3 విషయాలు తెలుసుకొని మీరైతే పూజలో కూర్చోండి. పూజలో కూర్చున్నప్పుడు మీరు ఎటువంటి కంగారు కానీ, ఇబ్బంది కానీ పడనవసరం లేదండి. పూజ ఏ విధంగా చేయాలన్నది మనకి అక్కడ ఉన్నటువంటి పూజారి గారు ఎవరైతే ఉంటారో, లేకపోతే పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా క్లియర్‌గా అర్థమయ్యే విధంగా మనకి 4 భాషల్లో అయితే చెప్పడం జరుగుతుందండి. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో కూడా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు ఏం చేయాలి? ఏ విధంగా పూజ చేయాలి? మండపాన్ని ఏ విధంగా అలంకరించాలి? కొబ్బరికాయ ఎప్పుడు కొట్టాలి? ఇంత ఎరుపు రంగు వస్త్రం ఏ విధంగా పెట్టుకోవాలి? నలుపు రంగు వస్త్రం ఏ విధంగా పెట్టుకోవాలి? ఇచ్చినటువంటి 2 ధాన్యాలు ఏ విధంగా పెట్టాలి? ఇచ్చినటువంటి మనకి రాహుకేతు పూజకు సంబంధించి మనకి వెండి విగ్రహాలు ఉన్నాయి కదండీ! వాటిలో ఏ విధంగా పెట్టుకోవాలి? పసుపు, కుంకుమ ఎప్పుడు పూజ చేయాలి? అదేవిధంగా అక్షంతలతోటి ఎప్పుడు పూజ చేయాలి? పువ్వులతో ఎప్పుడు పూజ చేయాలి? ఏ విధంగా సంకల్పం చెప్పుకోవాలి? అనేటువంటి అన్ని విషయాలు కూడా చాలా క్లియర్‌గా అర్థమయ్యే విధంగా మనకి చెప్పడం జరుగుతుందండి. ఒకవేళ అప్పుడు కూడా మనకు తెలియకపోయినా సరే మీరు ఎటువంటి కంగారు గానీ, ఇబ్బంది గానీ పడనవసరం లేదండి. మనకి దేవస్థానం సంస్థ బట్టి సిబ్బంది కూడా మనకి అందుబాటులో ఉంటారు. వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనకి వాళ్ళు హెల్ప్ చేయడం జరుగుతుందండి. ఒకవేళ తెలియకపోతే వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసుకుంటూ వస్తారండి. చెక్ చేసుకొని వచ్చినప్పుడు మనం మండపం సరిగ్గా పెట్టుకోకపోయినా, కొబ్బరికాయ కొట్టకపోయినా, లేదా అక్షింతలు పువ్వులు ఏ విధంగా చేయాలో తెలియకపోయినా సరే వాళ్ళు కూడా పక్కనుండి మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు మొదటిసారి వెళ్ళేవాళ్ళైతే ఎటువంటి కంగారు కానీ, ఎటువంటి ఇబ్బంది కానీ పడనవసరం లేదండి. కాకపోతే ఖచ్చితంగా ఈ 3 విషయాలు తెలుసుకుని మాత్రం వెళ్ళండి. దానివల్ల మీకు పూజా ఫలం అన్నది కొంచెం ఎక్కువగా దొరకడానికి, లభించడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలామందికి రాహుకేతు పూజ చేయించుకున్నప్పుడు రకరకాల డౌట్స్ అయితే ఉంటాయి కాబట్టి ఆ డౌట్స్ అన్నీ కూడా మీరు వాళ్ళని అడిగితే చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే చాలామందికి రాహుకేతు పూజ చేయించుకుంటే డైరెక్ట్‌గా ఇంటికే రావాలంట కదండీ! లేదా వేరే క్షేత్రానికి దర్శనానికి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదా? మన ఆ రోజు నాన్ వెజ్ తినొచ్చా? తినకూడదా? లేదా నూనె వస్తువులు తినొచ్చా? తినకూడదా? అని ఇలా రకరకాల క్వెషన్స్ అయితే మన భక్తులకి ఉంటాయి కాబట్టి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి పండితులు అడిగితే మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. కొంతమంది అదే క్షేత్రంలో ఒక రాత్రి కూడా నిద్ర చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఒక రాత్రి నిద్ర చేయడానికి కూడా సకల సదుపాయాలు మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదండి. మీకు పూజ అనంతరం కూడా మనకి రాహుకేతు పూజకు సంబంధించిన విగ్రహాలు ఉంటాయి కదండీ! ఆ విగ్రహాలని అదేవిధంగా మీరు కొంచెం చిల్లర కూడా తీసుకెళ్ళండి. అంటే రూ. 11 గానీ, రూ. 21 గానీ, లేదా రూ. 51, 108 మీ ఇష్టం అండి. మీకు ఓపిక తగ్గటువంటి చిల్లర తీసుకువెళ్ళి మీరు స్వామి పూజ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మనం స్వామివారి యొక్క దర్శనానికి మీరు టికెట్ కొనుక్కున్నప్పుడే మీరు పూజ అనంతరం కూడా స్వామివారిని దర్శించుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. మీరు స్పెషల్ దర్శనం టికెట్ కావాలంటే మళ్ళీ సెపరేట్‌గా మీరు రూ. 100, రూ. 200 టికెట్ ఉంటుంది. అది కొనుక్కొని మీరు స్వామివారి యొక్క దర్శనానికి అయితే సెపరేట్ లైన్‌లో వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎవరైతే రూ. 500 గానీ, రూ. 750 గానీ టికెట్ తీసుకున్నారో
మీరు పూజ అనంతరం కూడా సర్వదర్శన లైన్‌లోకి వెళ్ళి మీరైతే స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీకు ఇచ్చిన బట్టి మనకి రాహుకేతు విగ్రహాలు ఏవైతే ఉంటాయో అవి మనకి హుండీలో వెనక్కి తిరిగి వేయాలండి. మనం ఎదురుగా వేయకూడదు. వెనక్కి తిరిగి 2 విగ్రహాలు వేసి మనం బయటకైతే రావాలి. అదేవిధంగా ఎవరైతే రాహుకేతు పూజ చేయించుకోవడానికి వెళ్తున్నారో మీరు ముందు రోజు కానీ, ఆ రోజు కానీ, తర్వాత రోజు కానీ నాన్ వెజ్ అయితే తినకూడదండి. మీరు తప్పనిసరిగా నియమాలైతే పాటించాలి. అదేవిధంగా ఆడవారికి కుదరలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే డేట్ సమయంలో మీరు పూర్తిగా 5 రోజులు కంప్లీట్ అయిన తర్వాత మీరు పూజలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే రాహుకేతు పూజ చేయించుకున్న తర్వాత వాళ్ళు ధరించేటువంటి వస్త్రాలు ఏవైతే ఉంటాయో అంటే వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ స్నానం చేసి ఆ బట్టలు అక్కడే విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. అలా ఏం చేయనవసరం లేదండి. మీరు పూజకు ముందు తలస్నానం ఆచరించి మీరు సంప్రదాయ వస్త్రాలను ధరించి పూజలో కూర్చున్న తర్వాత పూజ అనంతరం కూడా అవే బట్టలతోటి మీరు ఇంటికైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదు మరొక క్షేత్రం దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే మీరు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందండి. దీని మీద ఎటువంటి డౌట్ ఉన్నా కూడా అక్కడ పండితులను అడగండి, వాళ్ళు చెప్తారు. కాకపోతే మనం పూజ అనంతరం కూడా మన బంధుమిత్రుల ఇంటికి మాత్రం వెళ్ళకూడదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నాన్ వెజ్ ముందు రోజు కానీ, ఆ రోజు కానీ, తర్వాత రోజు కానీ తినకూడదండి. మనకి పూజ అన్నది ఎక్కువగా ఆదివారం రోజు, మంగళవారం రోజు మనం ఎక్కువగా అయితే జరుగుతుంటాయండి. అదేవిధంగా అమావాస్య రోజు కానీ లేదా గ్రహణాల టైంలో కానీ మనకి ఇటువంటి రోజుల్లో కూడా మనకి రాహుకేతు పూజలు అన్నది ఎక్కువగా జరుగుతుంటాయండి. అదేవిధంగా రాహుకాలం సమయాల్లో కూడా మనకి రాహుకేతు పూజలు అయితే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మనకి ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ప్రతి హాఫ్ అన్ అవర్‌కి కూడా బ్యాచ్‌ల వైజ్ జరుగుతూ ఉంటాయండి. పూజ అన్నది మీకు రూ. 500 టికెట్ తీసుకున్నా లేదా రూ. 5,000 టికెట్ తీసుకున్నా సరే పూజ అయితే అందరికీ ఒకే విధంగా జరుగుతుందండి. పూజలో అయితే ఎటువంటి తేడా ఉండదు. కాకపోతే మీరు కూర్చున్నటువంటి మండపాలు ఏవైతే ఉన్నాయో ఆ మండపాల్లో మాత్రమే డిఫరెంట్ ఉంటుందండి. రూ. 500 టికెట్ తీసుకుంటే మనకు ఉంజల్ సేవ మండపం దగ్గరలో మనకి చుట్టూ మండపాలు ఉన్నాయి కదండి, అందులో జరుగుతుంది. అదేవిధంగా మీరు రూ. 1,500 తీసుకున్నా లేదా రూ. 2,500 టికెట్ తీసుకున్నా, రూ. 5,000 టికెట్ తీసుకున్నా సరే మనం స్వామివారి దర్శనానికి వెళ్తున్నప్పుడు మనకి స్టార్టింగ్ కనిపించేటువంటి మండపాలు ఏవైతే ఉంటాయో ఆ మండపాల్లో కూడా పూజ అయితే జరుగుతుంటుందండి. అది కూడా మనకి రాహుకేతుకి సంబంధించిన పూజే అండి. కాకపోతే మండపాలు డిఫరెంట్ అంతే. అదేవిధంగా మనకి ఈ రాహుకేతు పూజలు అయితే సుమారుగా 10 రకాల పూజలు అయితే చేయించుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఎవరైతే మొదటిసారి శ్రీకాళహస్తి వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని వెళ్ళండి. మీరు ఎవరి చేతిలో కూడా మోసపోవద్దండి. అదేవిధంగా మీరు స్వామివారి యొక్క దర్శనానికి వెళ్తున్నప్పుడు మనకి స్టార్టింగ్లోనే పాతాళ గణపతి ఉంటారండి. పాతాళ గణపతిని దర్శించుకుని వెళ్ళండి. దాని తర్వాత టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి ఎదురుగా దక్షిణామూర్తి అయితే కనిపిస్తారు. దక్షిణామూర్తిని కూడా మీరు దర్శించుకోండి. అదేవిధంగా మనం స్వామివారి దర్శనానికి వెళ్తున్నప్పుడు అంటే శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న తర్వాత మనకి స్వామివారి ఎదురుకుంటా 2 దీపాలు అయితే కనిపిస్తూ ఉంటాయండి. ఒక దీపం అయితే గాలికి ఊగుతూ ఉంటుంది. రెండో దీపం అయితే నిశ్చలంగా ఒకే విధంగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఆ శివలింగం నుండి స్వామివారు అంటే శ్వాస అయితే తీసుకోవడం జరుగుతూ ఉంటుందని చెప్తుంటారండి. ఈరోజు కూడా ప్రాణం ఉన్న శివలింగంగా మనకి శ్రీకాళహస్తీశ్వరుని పిలుస్తూ ఉంటారు. కాబట్టి మీరు స్వామివారి దర్శనం వెళ్తున్నప్పుడు ఆ దీపాన్ని అయితే మీరు గమనించవచ్చండి. అదేవిధంగా స్వామివారి యొక్క దర్శనం అయిన తర్వాత మనకి జ్ఞానప్రసన్నంబ అమ్మవారి యొక్క దర్శనం అయితే జరుగుతుంది. దాని తర్వాత మనకి మూడో ప్లేస్ వచ్చి మనకి 3 గోపురాల శిఖరాలు అయితే కనిపిస్తాయండి. ఒకటి శ్రీకాళహస్తీశ్వరుడి యొక్క రాజగోపుర శిఖరం కనిపిస్తుంది. అదేవిధంగా అమ్మవారి యొక్క క్షేత్రం సంవత్సరం బట్టి గోపుర శిఖరం కనిపిస్తుంది. అదేవిధంగా భక్త కన్నప్ప టెంపుల్కి సంవత్సరం బట్టి శిఖరం కూడా కనిపిస్తుందండి. ఆ 3 కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్వామివారి యొక్క దర్శనం అనంతరం కూడా మనకి ఉదయం 10:30 నుండి మనకి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా స్వామివారికి అన్నప్రసాదం కూడా దక్షిణ గోపురం వైపు పెట్టడం జరుగుతుందండి. దాని తర్వాత మనకి కొండపైన భక్త కన్నప్ప అయితే ఉంటారు. ఆల్రెడీ భక్త కన్నప్ప గురించి నేను 2-3 వీడియోలు కూడా చేయడం జరిగింది. మీరు ఆ క్షేత్రం కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు ఎవరి చేతుల్లో కూడా మోసపోవద్దు. మీరు ప్రశాంతంగా క్షేత్రానికి వెళ్ళి స్వామివారి సేవలో పాల్గొని తిరిగి మీ ఇంటికి ప్రశాంతంగా చేరుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.